అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణాయ. 3 ఏళ్లకి ఒక్కసారి మాత్రమే వచ్చే పవిత్రమైన ఏకాదశి ఈ పద్మిని ఏకాదశి. ఈ ఏకాదశిని కమల ఏకాదశి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజు యుధిష్ఠిరునకు ఈ ఏకాదశి మహిమను వివరించారు. శ్రీ కార్తవీర్యార్జుని భార్య అయిన పద్మినీదేవి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నిర్వహించటం వల్ల దీనిని పద్మిని ఏకాదశిగా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రోజున శ్రీమన్నారాయణ భజన, పూజ, నామస్మరణ ప్రతిదీ గొప్పదే. ఇక ఈ వ్రతాన్ని చేయగలిగిన వారికి పాపాలు తొలగి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థించండి. సకల శుభాలను పొందండి. ఓం నమో నారాయణాయ.